అండి, అందరిది లంచ్ అయిపోయిందా? టైం అయితే 1 అయింది. నా లంచ్ అయిపోయింది. మా డ్యాడీకి అమ్మ అయితే అలా కలిపిస్తుందనమాట. మా నాన్న చాలా బాధపడుతున్నాడు. వాళ్ళకి స్పూన్‌తో తినే అలవాటు లేదు కదా! నాకు కూడా స్పూన్‌తో అలవాటు లేదు. బయటికెళ్ళినప్పుడు మాత్రం తింటా అనమాట. మా అమ్మ అట్లా కలిపి తినిపిస్తాననింది అమ్మ. నేను తినిపిస్తా అన్నా. నాకు నచ్చట్లేదు. ఎందుకంటే కడుపు నిండిన ఫీలింగ్ రావట్లేదంట. ఆ స్పూన్‌తో తిన్నా కూడా అంతే. ఆయన ఏందంటే ఎవ్వరికీ ఇబ్బంది పెట్టకూడదన్నట్టు స్వతహాగా తింటాడు. చేతికి కట్టు కదా! ఇప్పుడు చూడండి ఆయన చేతితో తింటా ఉన్నాడు. చాలా బాధపడతా ఉన్నాడు. మా నాన్నని చూసి మా అమ్మ, మేము కూడా బాధపడతా ఉన్నాం. కడుపు నిండా తినే మనిషి, పని చేసే మనిషి ఇట్లా తినడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నాడు. కరెక్ట్ కుడి చేతికి ఈ వేలుతోనే కదా! ఈ వేలు లేకపోతే మనకు చాలా ఇబ్బంది. అది చూడండి ఆయన కష్టం. పగవాడికి కూడా రావద్దంటాను. నువ్వు నవ్వుతున్నావే అనకండి. నార్మల్గా చెప్తున్నా ఫ్రెండ్స్ అంతే. మళ్ళీ దీనికి కూడా బ్యాడ్ కామెంట్లు చేయకండి. ఇది కూడా చూపించాలి అనకండి. మా నాన్న వద్దన్నాడు, ఎందుకు చూపించేది నువ్వు అని. నేనే చెప్తా ఉన్నా మా డాడీ చాలా కష్టపడి తింటున్నాడని చెప్పేసి. లంచ్ అయిందా? కామెంట్